ఏంటమ్మా ప్రాబ్లం? గత 2 రోజులు నిద్రపోవట్లేదు సార్. సరే అండి, నేను చూసుకుంటా. ఒక నిమిషం. ఈ బుక్లో ఒక 3 పేపర్లు తిప్పమ్మా. నిద్ర పోయిందే. థ్యాంక్స్ డాక్టర్ గారు. ఇలా రోజుకు 2 సార్లు అయితే బుక్ని తిప్పియండి, అమ్మాయి శుద్ధంగా నిద్రపోదు. హలో, మా అబ్బాయా? అయ్యా, నీ గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిసిపోయినట్టుంది. నీకు అయిపోయింది ఈరోజు. అరే అని ఏందమ్మా? ఆర్డర్ వచ్చిందని తీసుకోపో. అని ఏమైందిరా? ఏందో దెబ్బలేంది? ఈ మధ్య అందరు ఇన్స్టాగ్రామ్లో స్పూన్తో తవ్వి ఫేమస్ అయిపోతున్నారు. అందుకని నేను కూడా ఫేమస్ అవుదామని పక్కింటి వాళ్ళు గోడ తవ్వి. స్పూన్తో కాదు, వెరైటీగా ఉంటుంది అని గడ్డపడతా 2 పోట్లు పొడిచినాను. నేను హైదరాబాద్ పోతే నీ తలనొప్పికి ఎవరు మా జెండు బాగా రాస్తా? నువ్వు లేకపోతే నాకు ఎందుకుంటుందిరా తలనొప్పి? ఇలా వయసు ఎంత ఉంటుందిరా? ఓ 10-12 ఉంటుంది మా. నీ వయసు ఎంతరా? నాకా 24. అక్క అక్క, ఏం కవిత? మీ కొడుకు మా అమ్మాయిని ఈ దొంగ నా కొడుకు ఏం చేశాడో నేను పప్పు పెట్టినాగా నేను చూసేస్తావు. ఏమైంది కవిత? ఇందాక లేదో చెప్తున్నావే. మా అమ్మాయిని కాపాడాడక్క. మొన్న ర్యాగింగ్ చేస్తుంది కుర్రాళ్ళ. మీ అబ్బాయి కాపాడాడక్క. థ్యాంక్స్ చెప్పక్క మీ అబ్బాయికి. ఆ డైలాగ్ ఏదో పూర్తిగా చెప్పొచ్చు కదా ఆంటీ. థ్యాంక్స్ బాబు. రే అని అన్నం తిందురా. వద్దుమా. ఏరా ఎందుకు వద్దు? ఏంలే, ఇప్పుడు రంజాన్ మాసం కదా, మా ఫ్రెండ్ ఉపవాసం ఉంటున్నాడు, అందుకే నేను కూడా. నా కొడుకు ఎంత మంచోడో, వాళ్ళ ఫ్రెండ్ కోసం ఉపవాసం ఉన్నాడు. సరే అయితే 500 తీసుకుని సాయంత్రం ఏదో తినిపోండి. సాయంత్రం వాడు ఏదో పార్టీ చేస్తాం అని చెప్పి నేను తినకుండా ఉంటే మా అమ్మ 500 ఇచ్చి మరీ తినమంటుంది. సర్లే ఏదో ఒకటి వచ్చింది చాలే. 33, 33, 34. నేను చెప్తాను 40, 30, 30. నాకు 20, 40, 40. తప్పు. నేను చెప్తాను 41, 21, 38. రేయ్, ఎవడైనా షేర్లు ఇలా పంచుతాడట? మొదటిసారిగా వింటున్నా.